గిరిజనుల కష్టాలు చూడలేక రోడ్డు మార్గం ఇబ్బందికరంగా ఉంటే సుమారు 3.5 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఏర్పాటు చేసి వారికి బాట ఏర్పాటు చేసిన చిట్టే చట్ల సర్పంచ్ టి నాగమ చెంగమనాయుడు, పులివర్తి నాని సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. చిట్టే చట్ల పంచాయతీని అభివృద్ధి దిశగా నడిపిస్తూ సుమారు 11 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. వనరులకు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే చెల్లించి వాటికి తొట్లు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం జరిగింది. అలాగే పంచాయతీ నందు సీసీ రోడ్లు, ఆవులు, షెడ్డులు, గోకులాలు, తాగునీటిని నిర్మించడం జరిగింది. డి చెంగమనాయుడు నన్ను, నా కుటుంబ సభ్యులను ఎంతో కాలంగా ఆదరిస్తున్నందుకు చిట్టేచర్ల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రుణపడి ఉంటానని తెలియజేశారు. సచివాలయం అనంతరం కూటమి పరిపాలన గురించి, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నా పేరు టి నాగచంద్రనాయుడు, చిట్టాచర్ల సర్పంచ్. నేను 2021లో ఎన్నికైనాను. అప్పటి నుంచి ప్రజలకు నా వంతు నేను సేవ చేస్తూ వస్తూనే ఉన్నాను. మధ్యలో కొంతకాలం బలవంతంగా లీవ్ పెట్టడం జరిగింది. అయినా తిరిగి నాణ్యమైన ప్రభుత్వం వస్తానే ఆయన నన్ను అర్థం చేసుకొని నా పదవి వల్ల తిరిగి ఇచ్చి, నువ్వు బాగా డెవలప్ చేస్తున్నావు, గ్రామంలో నువ్వే కొనసాగాల, నీకు మంచి గుణం ఉంది కాబట్టి నువ్వు కొనసాగి ప్రజలకు సేవ చేయమని నన్ను మనస్ఫూర్తిగా ఉద్దేశించి నా పదవి రిటర్న్ చేసి కొనసాగించడం జరుగుతుంది. ఇంకా నా పదవి కాలం ఏప్రిల్ దాకా ఉంటుంది. నేను అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తూ వస్తుంటాను. కానీ నా పీరియడ్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సుమారు 2 కోట్లకి పైగా పైచలకు సీసీ రోడ్లు వేయడం జరిగింది. జ్ఞాన మందిరం కట్టించడం జరిగింది. జేఎస్ఎంలు కట్టించడం జరిగింది. వాటర్ పవర్ ప్లాంట్లు, తర్వాత సచివాలయం కట్టించడం జరిగింది. రైతు భరోసా కట్టించడం జరిగింది. ఈ విలేజ్లకంతా ముందు నుంచి కూడా ఎటువంటి దారుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి 3.5 కిలోమీటర్లు అడవిలో గిరిజనులంతా 270 ఫ్యామిలీలు ఉన్నారు. వాళ్ళకి దారి లేక వాళ్ళ బిడ్డలు క్యారీలు బండ్లలో తీసుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యను చూసి 3.5 కిలోమీటర్లు మట్టి రోడ్డు వేయడం జరిగింది. భోగివాళ్ళపల్లి, దాసగూడెం, కొత్తపల్లికి రోడ్లు లేకపోతే అవి కూడా రోడ్లు వేయడం జరిగింది. కొత్తపల్లి నుంచి గొల్లపల్లి మీదుగా నగిరికి రోడ్లు లేకుండా ఉంటాయి, అది కూడా వేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నగిరి నుంచి చిట్టాచర్లకి ఏనాడు లేదు తార్ రోడ్డు. ఈరోజు 80 లక్షలతో తార్ రోడ్డు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా నాన్న సుమారు ఇప్పటికి ₹1 కోటి పైన నిధులు ఇచ్చడం జరిగింది. షెడ్లు కట్టినాము, తొట్లు కట్టినాము. అలాగే ఇల్లు కూడా ప్రపోజల్ 50 అడుగులకి ప్రస్తుతం మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. అవి కూడా నాణ్యత పూర్తి చేద్దామని చెప్పడం కూడా జరిగింది. ఇంతేకాకుండా సూపర్ 6లో భాగంగా సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు బస్సు సౌకర్యం కూడా ఫ్రీ బస్సు పెట్టడం జరుగుతుంది. అలాగే రైతులకి 527 మంది రైతులకి మా పంచాయతీలో లబ్ధి చేకూరింది. వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని మంచిగా అనుకుంటూ ఆనందదాయకంగా ఉన్నారు. అన్నదాత సుఖీభవే కాకుండా ముందు ప్రభుత్వం డ్రిప్పులన్నీ కూడా ఆపేశారు. ఆ డ్రిప్పులు కూడా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వస్తానే. సూపర్ 6 అమలులో ఇండ్లు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం త్వరగా కూడా పూర్తి చేస్తుందని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా ఎలక్షన్ హామీలన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ 4,000 పెన్షను, అమరావతి రాజధాని అంటే పోలవరం ప్రాజెక్టు, ఇలాగా ఒకటొకటి పూర్తి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వస్తున్నాడు. అదే నాని గారు కూడా ఏ క్షణంలోనైనా పిలిస్తే పలుకుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు వింటూ తెలుసుకుంటూ పల్లి నేనున్నానంటూ
మండలం పల్లె తిరుగుతూ ఏ కార్యకర్తనైనా పలకరిస్తూ అందుబాటులో ఉంటూ తగిన సౌకర్యాలన్నీ చూస్తూ డెవలప్మెంట్ని ముఖ్యంగా తీసుకొని ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి ఏమి అనే ఉద్దేశంతో రోడ్లు కావచ్చు, అడవిలో కోతలకు నీళ్లు కావాలంటే కూడా అక్కడ కూడా తొట్లు నిర్మించడం జరిగింది. నాణ్యత వస్తువులతో చూసి ఆ వానర్లకి నీళ్లు లేవనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సహోద్దేశంతో అడవి అంతా కూడా తొట్లు కట్టించడం జరిగింది. వాటికి నీళ్లు కావడం కానీ ఏ పల్లెల్లో ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడు పిలిచినా కానీ అందుబాటులో ఉండే ప్రజల సౌకర్యాల కోసం ఆయన నిత్యం శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు